అలా కాదు మేడం. ఈ ప్రిపేర్ అయ్యావా అంటే ఏంటి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ డినై చేద్దాం, ప్రెగ్నెన్సీని అడ్డదిడ్డంగా క్వశ్చన్ ఇస్తే కనుక జాతకాలు ఇద్దాం, జాతకాలు అడ్డదిడ్డంగా క్వశ్చన్ చేస్తే కనుక మా ఇంట్లోనో మీ ఇంట్లోనే ఎవరో చచ్చిపోయారని చెప్దాం. ఇలా ప్రిపేర్ అయ్యావా? ఏం చెప్పారు నాన్న జాతకంలో? ఏం చెప్పారు? నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద జాతకాల గురించి నమ్మే వ్యక్తిలాగా నాకు అనిపించట్లేదు. ప్రకారం నువ్వు రియల్ గా లవ్ చేసావు, ఇద్దరు రియల్ గా రూమ్ తీసుకుని కమిట్ అయ్యారు, బాగానే ఉంది. ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఎలిగేషన్స్ అన్ని ఊరికే అమ్మాయిని డినై చేసి వదిలించుకోవడానికి ట్రై చేసావు. ఇప్పుడు మేమందరం గట్టిగా కూర్చునేసరికి ఇక పెళ్లి చేసుకోవడం తప్పదు అని. కానీ నువ్వు రియల్ గానే పెళ్లి చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ లో చేయాల్సిన వరకు ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేసావు. మాకు అర్థమవుతున్న దాని ప్రకారం ఇంట్లో వాళ్ళకి తెలిస్తేనే కదా జాతకాలు చూస్తారు. జాతకంలో పురోహితుడు ఏం చెప్పారు మీకు పంతులు? ఈ 2 జాతకాలు వాళ్ళు చేసుకోకూడదు అంటున్నారు మేడం. ఏదో రిజల్ట్ చేసుకుంటే మదర్ వాళ్ళకి ఎఫెక్ట్ అంట మేడం. మీ అమ్మ నాన్నక? అవును మేడం. కాదయ్యా, అలా అయినప్పుడు జాతకాలు చూసుకున్న తర్వాత ఆ అమ్మాయితో శారీరకంగా కలవాల్సింది. ఫిజికల్ గా ముందు కమిట్ అయిపోయిన తర్వాత జాతకాలు చూస్తారు ఎవరన్నా? అంటే మ్యారేజ్ కి ఫిక్స్ అయిపోయింది సార్ నేను. చేసుకుందాం, మ్యారేజ్ పోన్లే, చూసాను. ఇక్కడ వరకు కొంచెం వినడానికి హ్యాపీ. సరే, కనీసం ఇంకా నువ్వు మీ ఇంట్లో పెళ్లి అందరూ కూడా చేసుకుందాం అని అనుకున్నావు. ఓన్లీ జాతకాలు ఇప్పుడు నీకు అబ్జెక్షన్ గా అనిపిస్తున్నాయి. అవును మేడం. ఎందుకంటే మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి లాస్ అవుతుంది ఈ అమ్మాయిని పెళ్లి అవును. చేసుకుంటే అని. అవును. మరి కాదు, ఆ నిజం చెప్పాలి కదా, ఒక్క నిమిషం మేడం. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా మీరు. కాదు కాదు, ఇంకొద్ది చెప్పు, ఈ జాతకాల స్టోరీ కొద్ది చెప్పు. నువ్వు ఇంకా పూర్తిగా జాతకం అనేటప్పటికి మేము ప్రశ్నలు అడిగేస్తున్నాం. ఏంటి అసలు జాతకాల నుంచి మీ కుటుంబం అంతా నమ్మకమా, లేదంటే మీ పేరెంట్స్ నమ్ముతున్నారు కాబట్టి నువ్వు మా నమ్ముతున్నావా? ఫ్యామిలీ మొత్తం నమ్ముతారు సార్. యాక్చువల్లీ మా పురోహితుడు ఏం చెప్పారంటే, ఈ జాతకం అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం కష్టాలు పడతారు. ఇంకో విషయం ఏంటంటే మీకు చాలా బ్యాడ్ జరుగుతుంది, ఏంటో బ్యాడ్? ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తారు అనేసి ఇప్పుడు మీ వాళ్ళు జాతకం చూసి నన్ను వదిలేస్తే మరి ఇన్ని సంవత్సరాలు మన ఫ్రెండ్షిప్ ఏమైంది, మన కలయిక ఏమైంది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా ఏమైంది? అప్పుడు దాకా ఎందుకు ఇంత అంత ఇష్టం ఉంది కాబట్టి మ్యారేజ్ కి ఒప్పించాను, మరి అంత జాతకాలు ఇష్టం ఉన్నప్పుడు చూపించాను. నీ వాళ్ళు parents ఇష్టపడలేదు కాబట్టి ఒప్పించి నేను చేసుకోవాల్సిందే. కాదన్నాను. నా ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం. నేను నిన్ను కాదనలేదు, కాకపోతే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవును, రెస్పెక్ట్ అనే మరి నా ప్రెగ్నెన్సీ మరి నన్ను ఎవరు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఏం నన్ను చేస్తావమ్మా? ఎలా అమ్మాయి వదిలేద్దాం 4 months అనుకున్నావు? ప్రెగ్నెన్సీతో ఉంది కదా. అలాగే నీ ఇష్యూ ఏంటి? ఈ అమ్మాయికి చాలా మంది మగవాళ్ళు తన జీవితంలో ఉన్నారని ప్రధానమైనటువంటి ఇష్యూవా, లేదంటే జాతకాలు కలిసి మా అమ్మాయిని కాపాడాలి అనేది ఇష్యూవా? ఏంటి మాకు ఈ జాతకాలు కలవలేదు సార్. యాక్చువల్లీ మా అది అమ్మ అమ్మాయి వాళ్ళకి అంటే ఇష్టం basically లేదు. ఇష్టమే, ఇష్టం ఉంది ఆ అబ్బాయి పాపం. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అంటే కాకపోతే ఒక lovers ని జాతకం- విడగొట్టిన విషయం ఇప్పుడు జాతకాల మీదకి వచ్చింది. ఒక జాతకాల topic. మీ మీదకి నమ్మకం మీదకి వచ్చింది. మరి ఆ జాతకాలు పురోహితుడు చెప్పలేదా ఆ ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తే కనుక నీ జాతకం నేను జైల్లో కూర్చోబెడతదని? ఆ అమ్మాయికి ఇలా ప్రెగ్నెన్సీ అంటే ఉంది అని చెప్పేసి చేసుకుంటే ఏ రిజల్ట్, నువ్వు ఇప్పుడు చేసుకోకపోయినా అదే అదే రిజల్ట్. రిజల్ట్. అలాగే రోడ్డు మీదకి వెళ్ళాలి మీ ఫ్యామిలీ అంతా. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు వేసే ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు నాన్న. అబౌట్ 10 years పనిష్మెంట్, లైఫ్ కూడా పడడానికి అవకాశం ఉంది. నిన్ను బయటికి తీసుకురావాలంటే lakhs of ఖర్చు అవుతుంది అడ్వకేట్స్ కి ఫీజెస్. అది ఆటోమేటిక్ గా పోయినట్లేగా, మీరు రోడ్డు మీదకి వచ్చినట్టేగా. నెక్స్ట్ ఇలా కేసు Yeah. పెండింగ్ ఉండగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కుదరదు. బేసికలీ అందరు చూసేటటువంటి ప్రేక్షకులకి అందరికి ఓకే, నువ్వేమి మమ్మల్ని రెజిస్ట్ చేయలేవు రావయ్య అంటే కనుక నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తానని చెప్పి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నావు. ఎటొచ్చి ఏంటంటే నువ్వు ఈ మ్యారేజ్ నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం, ఇంకో ఆలోచన, భయం. ఆ అమ్మాయి మీద అలిగేషన్ ఎందుకంటే వేశారు. జాతకాలు ఓకే, నమ్ముతున్నారు కాబట్టి ఫైనల్ గా maybe ఇప్పుడు భయం ఏంటంటే ఉండదు. ఇప్పుడు ట్రూ పిక్చర్ అనేది మనకు వచ్చింది. వాస్తవానికి నువ్వు ఏంటంటే మంచోడివే, అమ్మాయి మంచిదే, నీకు ఆ అమ్మాయి అంటే ప్రేమ ఉందా? టెల్ దట్ క్లియర్లీ. ఉంది సార్, మనస్ఫూర్తిగా ఉంది ఆ సార్, అమ్మాయితో జర్నీ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. ఉంది. సో నువ్వు చెడ్డవాడివి అయితే కాదు, అవును. అంతే కదా? మరి మీ పేరెంట్స్ కి నువ్వు కన్విన్స్ చేసుకోవచ్చు కదా. చెప్పాను సార్ నీ ప్రేమ వాళ్ళకి. గొప్పదా జాతకం గొప్పదా? ఏ కాలంలో నువ్వు ఉన్నావు? వాళ్ళకి ఈ జాతకాల మీద నమ్మకం ఉంది. వాళ్ళకు ఉండొచ్చు, నీకేమైంది? నాన్న, ఇప్పుడు నీకేమైంది? ఏ మతాన్ని మీరు ఏ నమ్మే- జాతకాలని మేము ఇక్కడ ఏం అనట్లేదు. మీరు నమ్మేటటువంటి మీ పేరెంట్స్ కి నువ్వు కన్విన్స్ చేసుకునేటటువంటి 1,00,000 దారులు ఉన్నాయి. ఏంటి? నీ ప్రేమ నిజమైతే కనుక, నీ ప్రేమ గురించి నువ్వు పోరాడాలి అనేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉంటే కనుక కన్విన్స్ అయ్యి నీ పేరెంట్స్ ని. చెప్పారు మేడం, చెప్తే అప్పటికి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లేదు, వాళ్ళ- నువ్వేంటంటే వాళ్ళ కర్ర ఎరగకూడదు నమ్మకాన్ని మనం పాము deny చావకూడదు అనే చేయలేం విధంగా మేడం. ఉన్నావు. మీరు నువ్వు ఇంకా proceed కర్ర అవ్వాలి. ఎరగకూడదు పాము చావకూడదు అనేటటువంటి విధంగా ఉన్నావు. అక్కడ పేరెంట్స్ ని ఈక్విలేటరల్ గా కన్విన్స్ చేయాలి, ఇక్కడ ఈ ప్రేమించినటువంటి అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ రోజు మీ పేరెంట్స్ నువ్వు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారు లేదో మనకు తెలియదు, కానీ ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని అన్యాయం చేస్తే కనుక ఇద్దరు చచ్చిపోతారు అక్కడ. అది ఫస్ట్ నువ్వు 2 గుర్తుపెట్టుకో. ప్రాణాలు ఉన్నాయి ఇక్కడ. ఆ అమ్మాయి నేను సూసైడ్ చేసుకుంటాను, ఇతను లేకపోతే నేను చనిపోతాను అనేటటువంటి ఉద్దేశంతో ఉంది ఆ అమ్మాయి బాలింతరాలు. సో కళ్యాణ్ చక్రవర్తి గారు, మరి మేడం. వీళ్ళ పరిస్థితి ఎలా చేస్తే బెటర్ అంటారు? మేడం ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ సింపుల్ స్టోరీ. దీనికి ఏం పెద్ద అంత మనం ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంతకు ముందు చాలా సందర్భాల్లో మీరు నేను మేడము చూసినట్టుగా ఏంటంటే ఇది ముందు యాక్షన్ కంటే ముందు ఆలోచన రాకుండానే యాక్షన్ తర్వాత ఆలోచన రావటం అనేటటువంటి పరిస్థితి ఈ రోజు. ఇది ఏంటంటే
ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చూసుకుంటే కనుక ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఈ ఆడపిల్ల వాళ్ళ పేరెంట్స్ కి ఈ వాస్తవం తెలిస్తే కనుక ఏమైపోద్దామో అని నాకు భయంగా ఉంది. ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ లేకుండా మనం ఈ రోజు మాస్క్ చేసి ఈ అమ్మాయికి న్యాయం ఇవ్వాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి ఇలాంటి వేదిక ఉండటం అనేది ఈ అమ్మాయి అదృష్టం అని మనం భావించవచ్చు. ఈరోజు ఇది ఎంత తెలివి తక్కువతనం అండి. ఆడపిల్లలు చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు బయట రూములు అద్దెలు తీసుకోవటాలు ఏంటి, ముక్కు మొహం అడ్రస్ తెలియనివాడితో అక్కడ కాపురాలు చేయటం ఏంటి, వాడి కిటికీలోని చూడటం ఏంటి, ఏంటి నీ దరిద్రం అంతా ఏంటి? అసలు వీళ్ళు చదువు ఎక్కడికి పోతుంది? కేవలం హార్మోన్స్, ఫిజికల్ ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ తో కలిసిపోవటము, అక్కడ కూడా పోనీ కలిసిపోయి పోనీ జాగ్రత్తలు తీసుకుంటున్నారా అంటే ఆ జాగ్రత్తలు తీసుకోకపోవటము, ప్రెగ్నెన్సీ అనే దానికి మీనింగ్ తెలియకపోవటం, మదర్హుడ్ అంటే అర్థం తెలియకపోవటం, ఇది అంతా కూడా ఏంటంటే ఇట్ ఇస్ టూ లిటిల్ టూ లేట్. ఏదో అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకునేటటువంటి పరిస్థితి ఇది. ఈ అబ్బాయి మన కుమార్ ఉన్నాడు అనుకోండి మేడం, కుమార్ అనేటటువంటి ఈ వ్యక్తికి బేసికలీ ఏంటంటే ఒక ఇండివిజువాలిటీ లేదని మనం చెప్పుకోవచ్చు. వెరీ సింపుల్ లాంగ్వేజ్. ఇతనికి ఏంటంటే ప్రేమించేటటువంటి ధైర్యం పెళ్లి చేసుకోవటంలో లేదు అనేది మనం చెప్పొచ్చు. ఎంత ఘోరాతి ఘోరం అండి. ఈ రోజు నాకు ధైర్యం లేదు మేడం, నేను ప్రేమించాను కానీ ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేను మా పేరెంట్స్ కి ఎదురేది లేదు అని సింపుల్ గా ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే బానే ఉండేది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాల పాటు ప్రేమ ఇలా బూడిదలో పోసిన పన్నీర్ లాగా. ఆ అమ్మాయి క్యారెక్టర్ లేదండి, 100 మందితో చూశాను, కిటికీలో చూశాను, ఏవేవో కథలు చెప్తున్నాడు. ఈ రోజు రమ్య గారు అతను క్రాస్ క్వశ్చన్ చేసి అతను నిలదీయకపోతే కనుక ఇదే 10 మందికి చెప్తాడు. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు. రేపొద్దున పుట్టబోయేటటువంటి బిడ్డ యొక్క పరిస్థితిని కూడా ఘోరాతి ఘోరంగా చేస్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏమంటానంటే, ఒక కిరాతకమైనటువంటి ఆలోచన వ్యక్తి, ఒక అమాయకత్వంతో అబద్ధాలు ఆడి ఇంకొన్ని ముంచేసేటటువంటి వ్యక్తి, ఇద్దరు ఒకే సైకాలజీ మేడం. ఇది ఈ అమాయకత్వంతో ఇండివిజువాలిటీ లేనటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, అక్కడ పేరెంట్స్ని జాతకం అనేటటువంటి పేరుతో కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రేమను నాశనం చేశాడు, ఆ అమ్మాయిని నట్టేట ముంచుతున్నాడు. సో ఇదేంటంటే ఇతను కత్తి పట్టుకుని ఆ అమ్మాయిని చంపక్కర్లేదు, ఆ అమ్మాయిని దెబ్బలు కొట్టి హింస పెట్టక్కర్లేదు, తాగి వేరే ఆడపిల్లలతో వెళ్ళక్కర్లేదు. చాలు, ఇది చాలు. ఈ అమాయకత్వం, ఈ వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఎంతో మందిని చంపేస్తూ ఉంటారు. నా దగ్గరకు వస్తారు మేడం ఇలాంటి ఎన్నో కేసెస్. ఏరా అంటే కనుక లేదు సార్ అమ్మాయి కావాలి సార్, కానీ నా పేరెంట్స్ కూడా కావాలి సార్ అంటే. ఈ ఆలోచన ముందు ఉండక్కర్లేదా? ఈ ఆలోచన అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసేటప్పుడు ఉండక్కర్లేదా? సో ఇదేంటంటే ఇక్కడ చాలా పెద్ద ఇతనిలో ఉండేటటువంటి లోపం ఏంటంటే కనుక ప్రేమించేటటువంటి ధైర్యం ఈ రోజు పెళ్లి చేసుకోవటంలో లేకపోవటం, ప్రేమించి ఆమెను ప్రెగ్నెంట్ చేయటం అనేటువంటి ధైర్యం ఈ రోజు ఆ వ్యక్తిత్వాన్ని ఇక్కడ చూపెట్టలేకపోవటం, పేరెంట్స్ని కన్విన్స్ అనేది అబద్ధం మేడం. ఎందుకంటే ఓకే జాతకాలు ఉంటే ఉండొచ్చు, జాతకాలు అనేటటువంటి ఒక సాంప్రదాయం, మనం పట్టింపు, మనం చేసేటటువంటి పెళ్ళిళ్ళు ఇప్పటికైనా అవనివ్వండి, మన పిల్లలు జరిగేటటువంటి పెళ్ళిళ్ళలో కూడా మనం జాతకాలకి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ జాతకాలని కాపాడాలి, కుటుంబం యొక్క వాల్యూస్ని కాపాడాలి, పేరెంట్స్ యొక్క విలువలను కాపాడాలి, అటువైపు నేను ప్రేమించి ప్రెగ్నెంట్ అయినటువంటి ఆడపిల్ల నూతులు దుంకి చనిపోయినా పర్వాలేదు అనేటటువంటి దాని దగ్గర ఏ జాతకం, ఏ సాంప్రదాయం, ఏ పట్టింపు, ఏ కల్చర్. సో ఈ మాత్రం ఇంగితం లేనటువంటి వ్యక్తి ఈ అబ్బాయికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయికి ఏంటంటే మానసికంగా ఈ అబ్బాయికి ఏంటంటే ఒక విధమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే వాల్యూ సిస్టమ్స్ అనేటటువంటిది జాతకాలు పామిస్ట్రీలో ఉండవు. ఇవన్నీ కూడా విలువలు అనేటటువంటిది మనం ప్రేమించేటటువంటి వ్యక్తుల్లో, గౌరవించేటటువంటి వ్యక్తుల్లో ఇలాంటి బట్టి ఉంటాయి అనేటటువంటిది ఇతనికి చెప్పాలి. పేరెంట్స్తో కూడా మనం ఒకసారి కూర్చొని మాట్లాడాలి మేడం. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్కి అసలు ఇక్కడ ఏం అన్యాయం జరిగింది అనేది ఆ అబ్బాయి ఎంతవరకు ఆ పేరెంట్స్కి చూపెట్టాడు అనేది మనకు తెలియదు, ఎంతవరకు కప్పిపుచ్చాడు అనేది తెలియదు. నిజంగా ఒక ఆడపిల్ల ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జాతకాలను కాపాడుకుందాం అనేటటువంటి వ్యక్తిత్వం ఉండే తల్లిదండ్రులుగా ఇతను పుట్టాడు అనేది ఒకసారి మనం క్రాస్ చెక్ చేసి వెరిఫై చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ అమ్మాయి విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను కదా మేడం ఇందాక, ఈ అమ్మాయి ఆటోమేటిక్గా తన గొయ్యి తనే తవ్వుకుంది. ఈ రోజు ఇప్పుడు ఇటువంటి వ్యక్తిత్వం లేనటువంటి ఒక అబ్బాయి రేపొద్దున ఎటువైపు గాలి వీస్తే కనుక అటువైపు కొట్టుకుపోయేటటువంటి మనస్తత్వం ఉన్న అబ్బాయితో పాటు ఆ అమ్మాయి జర్నీ చేయాలని అనుకుంటుంది. ఇంకా అది ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యింది కాబట్టి ఈ రోజు ఈ అమ్మాయికి ఇంకో దారి లేదు కాబట్టి మనమే పెద్దలుగా ఉండి ఆ పెళ్లి జరిపించాలేమో, ఈ అబ్బాయికి ఆ వ్యక్తిత్వం లేకపోయినా కూడా మనమే పెళ్లి జరిపించాలేమో అనేటటువంటి ఆలోచన నాకు ఉంది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.